లేకపోతే సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుందా, మన బిడ్డలతో మన కుటుంబ సభ్యులతో మనం సంతోషకరమైనటువంటి జీవితం జీవిద్దామా అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మాల సోదరులందరినీ ఒక్కసారిగా మేల్కొల్పాడు మల్లెల వెంకట్రావు అన్నటువంటి మాల కులానికి చెందినటువంటి మనందరి నాయకుడు అన్నటువంటి మాట మనం చేస్తూ ఉన్నా. తమ్ముడు ఎవరు అన్నారు, మనం నిద్రావస్థలో లేమంటే లేము కదా, ఉన్నామంటున్నాడు. ఉన్నట్టయితే ఈ మహానగరంలో ఇదేనా మాలలో ఉన్నటువంటి సంఖ్య అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. నా ఆరోగ్య రీత్యా నాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పని నిమిత్తం ఈవేళ నిజంగానే నేను రాలేను. కానీ మల్లెల వెంకట్రావు నీతికి, నిబద్ధతకు, నిజాయితీకి ఒక మారుపేరుగా ఇంకా దళిత జీవితాల్లో ఎక్కడైనా చిరుదీపం వెలుగుతూ ఉందంటే దాన్ని మరింతగా వెలిగించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన వెంకట్రావు అన్నటువంటి మాటని నేను నమ్మిన మూలంగానే నేను ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చానని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా మంచి మాటను మన సోదరుడు వెంకట్రావు గారు ఎన్నుకున్నాడు. మాల తమ్ముడు వెంకట్రావు చక్కటి మాట ఈవేళ మనం ఎంచాడు తమ్ముడు. మాలల బంధు సమ్మేళనం నేను మొన్న 15వ తారీఖున అంబేద్కర్ అందించినటువంటి మానవీయత కోణంలో ఆ మహానుభావుడి యొక్క ఆలోచన తీసుకెళ్తూ బౌద్ధ సమ్మేళనం అనే ఒక మహాసభ ఆనాడు అశోకుని కాలంలో భారతదేశంలో 84,000 బౌద్ధ స్తూపాలు ఆయన నిర్మిస్తే సమతావాదానికి మారుపేరుగా, సమైక్యతలకు మారుపేరుగా, మానవులందరూ ఒకే సమాజం అన్నటువంటి గొప్ప మాటను ఆనాడు గౌతమ బుద్ధుడు బోధిస్తే ఆ మాటను అక్షరాల మన భారతదేశంలో ప్రజ్ఞ, కరుణ, శీల, చదువు, చదివించు, పోరాడు ఇలాంటి గొప్ప మానవీయత కోణంలో మనందరినీ మానవమూర్తులుగా తయారు చేయడానికి ప్రయత్నించినటువంటి డాక్టర్ అంబేద్కర్ అందించినటువంటి ఆ గౌతమ బుద్ధుని యొక్క ఆలోచన మేరకు మొన్న 15వ తారీఖున బౌద్ధ సమ్మేళనాన్ని నేను ఆవిర్భవిస్తే ఆ రోజు నేను ప్రారంభిస్తే చాలామంది సుమారు 3,000 పైచిలకు బౌద్ధ అభిమానులు, అంబేద్కర్ వాదులు ఇది ఏమిటి అని ఆసక్తిగా చూడాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళని నేను చూశాను. మరలా ఈవేళ అంబేద్కర్ అందించినటువంటి మొదటి ఆయుధం, నీకు చేతనైతే నా పోరాటం అన్నటువంటి రథాన్ని ముందుకు నడిపించలేకపోతే ఇక్కడే ఆఫ్ చేయండి. ఆయన ఆఖరి దశలో, ఆయన వృద్ధాప్యంలో సమస్త సౌకర్యాల్ని మనకు అందించి ఆయన చివరి క్షణంలో అనారోగ్యంతో కాళ్ళు నడవలేక సరైనటువంటి చూపు లేనటువంటి సందర్భాల్లో ఒక రోజుని డాక్టర్ అంబేద్కర్ గారు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి అంబేద్కర్ని గమనించినటువంటి ఆయన ప్రత్యేక కార్యదర్శి రత్తు గారు డాక్టర్ అంబేద్కర్ గారిని ప్రతిమాలుతాడు ఒక మాట కోసం. డాక్టర్ సాబ్, ఎందుకు మీరు ఈవేళ దుఃఖపడతా ఉన్నారు? మీ జీవితంలో మీతో వెన్నంటుండి మీ పోరాటాలు, మీ ఉద్యమాలకి, మీ సమస్త కార్యక్రమాలకి ఒక చిన్న స్పూన్లా ఉపయోగపడినటువంటి నేను మీ అనంతరం మీ జీవితాన్ని భారత జాతికి, మరి ముఖ్యంగా నిమ్మన కుల ప్రజలందరికీ నేను అందించాలి. ఈవేళ మీరు పెడుతున్నటువంటి ఆ కన్నిటిలోని ఆ ఆంతర్యం ఏమిటి, ఆ బాధ ఏమిటి, ఆ దుఃఖం ఏమిటి అని రత్తు గారు డాక్టర్ అంబేద్కర్ గారిని కోరతాడు, ప్రశ్నిస్తాడు. ఆయన ఒకటే అన్నాడు, నేను నా పోరాటంలో ఉన్నటువంటి ప్రతి అణువణువు అనుభవిస్తున్నటువంటి ఆ పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా నా జీవితం కృంగిపోయింది, కుషించిపోయిందేమో కానీ దాని ఫలితాలు ఈవేళ
ప్రతి గ్రామం నిండా ఆవరించున్నాయి. ఈ భారతదేశంలో ఎవరైతే బేతరకంతో అనేక వ్యత్యాసాలతోటి అలమటిస్తూ ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురాగలిగాను. కానీ అది అనుభవిస్తున్నటువంటి నా వాళ్ళు మనవాళ్ళు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆనందాలు సంతోషాలతోటి వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కుటుంబాల యొక్క మన స్నేహితులు తాడికొండ ఎమ్మెల్యే గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. మన ప్రీతమ నాయకులు శ్రావణ్ గారు శాసనసభ్యులు. అలాంటి నేపథ్యంలో ఈవేళ మన వెంకట్రావు గారు ఈవేళ అంబేద్కర్ అన్నటువంటి ఆ ఉద్యమ రథాన్ని మాలల బంధు సమ్మేళనం ఇది గొప్ప ఆత్మీయత. ఇందాక తమ్ముడు పాట పాడుతూ అనేక అదేవిధంగా వెంకట్రావు గారు కూడా మొట్టమొదటిగా మాల అనే మాటకి అనేక రకాలైన నిర్వచనాలు ఇచ్చాడు. నేను కూడా వాటితో ఏకీభవిస్తూ అలాంటి ఆత్మీయతను, ప్రేమ, అనురాగాలని కార్మికులు మనం, కర్షకులు మనం, ఈ దేశం యొక్క అభివృద్ధిలో అడుగడుగున మాల జాతి, దళిత జాతి మిళితమై యుద్ధి అన్నటువంటి మాట చెప్పడానికి నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. బుద్ధుడు లేనటువంటి భారతం లేదు, అంబేద్కర్ లేనటువంటి ఈ నవభారతం లేదన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతదేశానికి ఏమైనా వారసత్వం ఉందనంటే అది బౌద్ధ ధర్మం అన్నటువంటి మాట ఈ సందర్భంగా